వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో అధికారుల బదిలీలపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఈసీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఫిర్యాదు చేయడంపై వైసీపీ నేతలు బగ్గుమంటున్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పురంధరేశ్వరి పనిచేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆరోపించారు. ఏపీ బీజేపీని బాబు జనతా పార్టీగా పురంధరేశ్వరి మార్చివేశారని సెటైర్లు వేశారు పేర్ని నాని. మరిది చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం తమపై పురంధరేశ్వరి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ హోదాలో ఏపీ ఎన్నికల ముఖ్య అధికారికి పురంధరేశ్వరి సలహాలు ఇస్తారని విమర్శించారు. ఏపీ బీజేపీలో టీడీపీ దొంగలంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అధికారుల బదిలీలపై ఎవరి వాదన కరెక్టు? ప్రస్తుతం ఈ అంశం రచ్చగా మారుతోంది. ఈ అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి వినీషారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నిన్న పేర్ని నాని ఏమన్నారు ఒకసారి చూద్దాం. మరిది గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు కోసం బరి తెగించి ఇటువంటి ఉత్తరాల్ని ఎన్నికల నిర్వహణ అధికారికి లేఖలివ్వటం, రాజకీయ వ్యవస్థలో ఈ రకమైనటువంటి బరితెగింపు కార్యక్రమాల్ని ఇప్పుడే మనం చూస్తున్నాం. తన మరిది చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేసినటువంటి వైనాన్ని మనందరం కూడా చూస్తున్నాం మన కళ్ళతో. ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో నికార్సైనటువంటి నాయకులందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఈవిడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీలో మొత్తం నింపేసింది. ఆయన్ని నేను అడుగుతున్నాను, ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని, ఆవిడకి ఇక్కడ రాస్తుంది అసత్య నిందారోపణలు, విషం చెమ్మడమే కాకుండా ఆవిడ మిమ్మల్ని అడుగుతుంది వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ప్లేస్ లో ఎవరిని వేయాలో కూడా ఆవిడ పేర్లు మీకు ఇచ్చింది. ఏ హోదాతో ఇచ్చింది? అంటే మీకు బాస ఈవిడ? నీతి, నియమం, ప్రేమ, బంధం ఉండవు. బరితెగింపు. అరే మనం ఎక్కడా గతి లేక కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోతే గతి లేక బతుకుతుంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆశ్రయం ఇచ్చింది అని భారతీయ జనతా పార్టీ మీద కూడా కనీస విశ్వాసం లేదు. రైట్. వినీషారెడ్డి గారు, నిన్న మాజీ మంత్రి పేర్ని నాని అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ నేతల కామెంట్స్ చూశారు. ఏపీ బీజేపీని మీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి బాబు జనతా పార్టీగా మార్చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే అధికారులపై ఫిర్యాదులు ఇస్తున్నారు. అసలు ఏపీ బీజేపీకి సంబంధించి కేటాయించిన 6 ఎంపీ స్థానాలు అలాగే 10 ఎమ్మెల్యేల స్థానాలకు సంబంధించి ఎంతమంది నికార్సైన బీజేపీ నేతలకు టికెట్లు ఇచ్చారు? అందరూ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేతలకి టీడీపీ సిఫార్సుల మేరకే కొందరికి ఇచ్చారు. ఏపీ బీజేపీలో టీడీపీ దొంగలు పడ్డారంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. మీ కామెంట్ ఏంటి వినీషారెడ్డి గారు? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి 10 టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. నమస్తే అండి. అంటే మీరు స్టార్టింగ్ కమెంట్స్ ఏంటంటే నేను చూశాను నాని గారి వ్యాఖ్యలు కానీ, అంటే అలాంటి పరుష పదజాలం ఎందుకు వాడాల్సి వచ్చిందో నాకు అర్థం కావట్లేదండి. ఒక 5 ఏళ్ల ముందు మీరు తీసుకోండి, మార్చ్ 2019 అప్పుడు వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి గారు రాశారు ఎలక్షన్ కమిషన్ కి. ఏమని లెటర్ రాశారు? ఇక్కడ ఎవరైతే ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ, పర్టికులర్ గా అడిషనల్ డీజీపీ వెంకటేశ్వరరావు గారు, రూలింగ్ పార్టీ అయిన అప్పుడు టీడీపీకి వాళ్ళు వ్యవహరిస్తున్నారు సన్నిహితంగా, సో మార్చండి అని లెటర్ రాశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, అలాగే రఘురామ్ గారి ఫోన్. దాంతో పాటు స్పెసిఫిక్ గా సూపరింటెండెంట్ పోలీస్ ఎస్పీ కడప, శ్రీకాకుళం వాళ్ళం కూడా మార్చండి అని చేశారు. దానికి ప్రతిగా 27 మార్చి 2019 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడిషనల్ డీజీపీ వెంకటేశ్వరరావు గారిని విధుల నుంచి తొలగమని ఆదేశించింది కదా. ఆ రోజు లెటర్ రాసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ నేతలు. మీరు కటెక్ట్ టు ఏప్రిల్ 2019 అప్పుడు ఎవరైతే చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర గారు ఉన్నారో ఆయన మార్చలేదు అడిషనల్ డీజీపీగా. కానీ వెంటనే ఏం జరిగింది? ఏప్రిల్ మొదటి వారంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని చీఫ్ సెక్రటరీగా నియమించడం జరిగింది. ఎవరు కంప్లైంట్ చేయడం వల్ల అండి? ఆ రోజు వైఎస్ఆర్సీపీ నేతలు. మరి ఈ రోజు ఎందుకు వాళ్ళకి సమస్య వచ్చింది? వాళ్ళు ఆ రోజు లేఖలు రాయొచ్చు, ఈ రోజు ప్రతిపక్షాలు లేఖలు రాస్తే మాత్రం ఇటువంటి భాషన, ఆ భాషని వినడానికి చాలా ఇబ్బట్టుగా అనిపించట్లేదా? మీరు వారు చేస్తే చట్టం, మిగతా వాళ్ళు చేస్తే సిగ్గు ఎగ్గు లేదు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాక కూడా మే 2019 మాకు నమ్మకం లేదు, మళ్ళీ ఫెయిర్ అండ్ ఫ్రీగా కలెక్షన్ రీకౌంటింగ్ చేయండి అని లెటర్ రాస్తారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి.
ఓకే 2023కి వద్దాం. మీకు ఎంతమందిని మార్చింది ఎలక్షన్ కమిషన్? రాగానే ఎలక్షన్ కమిషన్ కన్స్టిట్యూట్ చేసిన 2 రోజుల్లోనే 6 రాష్ట్రాల్లో డీజీపీలను మార్చారు. ఏ రాష్ట్రాలు అవి? గుజరాత్, యూపీ, బీహార్, జార్ఖండ్, బెంగాల్. దీంట్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. అంటే అక్కడ ఏదైనా పక్షపాతం ఉందా ఎలక్షన్ కమిషన్ కి? నిన్న చూద్దాం ఎంతమందిని మార్చింది. 2 ఐజీలని, 8 మంది కలెక్టర్లని, 12 ఎస్పీలని. ఎక్కడెక్కడ? అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అస్సాం, బీహార్ లో మేము లేమా అండి అధికారంలో? రాజకీయంగా ఉన్నాం కదా అని చెప్పి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల పట్ల మనము ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఒక్కటే అడుగుతున్నా, వారు చేస్తే ఒప్పు, మిగతా వాళ్ళు చేస్తే తప్ప? దీనికి ముందు వాళ్ళను సమాధానం చెప్పమని చెప్పండి. ఎలక్షన్ కమిషన్ లకు లెటర్లు రాయొచ్చు, మీకు గుర్తుందో లేదో ఇది కూడా అడగండి. 2017లో సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ నుంచి ఎలక్షన్ కమిషన్ అధికారాలు తీసేసుకోవాలి, మా పార్టీలో నుంచి 17 మంది ఎమ్మెల్యేలను టీడీపీ తీసుకుంటుంది అన్నారు. మరి వాళ్ళు రాస్తే ఒప్పు. ఇప్పుడు ఈ మధ్య కూడా 2020లో జగన్మోహన్ రెడ్డి గారు రాశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, అరే హైకోర్టులో ఇక్కడ సంబంధించి కొంతమంది భూముల కుంభకోణం ఉంది అని. వీళ్ళు జడ్జిలకు రాయొచ్చు, వీళ్ళు ఎలక్షన్ కమిషన్ లకు రాయొచ్చు, వీళ్ళు డీజీపీని మార్చమని రాయొచ్చు, చీఫ్ సెక్రటరీని మార్చమని రాయొచ్చు. ఈ రోజు ప్రతిపక్షాలు చేస్తే తప్పేందండి? వాళ్ళకు మాత్రమే ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుందా? రవిచంద్రారెడ్డి గారు, అంటే గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈసీకి పలు అధికారుల మీద ఫిర్యాదులు చేసింది, ఈసీ చర్యలు తీసుకుంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోని అధికారులు బదిలీ అయిపోయినట్టు దీన్ని ఏదో ఒక పెద్ద రాజకీయం చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని వినీశ్వరరెడ్డి గారు ఆరోపిస్తున్నారు. నిన్న కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమైందా? దాదాపు 6 రాష్ట్రాల అధికారులను గత వారం రోజులుగా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా అది కరెక్టా కాదా రూఢీపరుచుకొని ఈసీ అనేది చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల వల్ల ఇది ఎప్పుడు కామన్గా జరిగేదే. అంటే మాకు జరిగితే నీతి, వేరొకరికి జరిగితే నీతి కాదు అనటం, మాకు జరిగితే ఒప్పు, మిగతా వాళ్ళకి జరిగితే తప్పు అని అనటం, అది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీకు వినేశ్వర రెడ్డి గారికి, రఫీ గారికి, అలాగే టెంటివ్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే అండి. సార్, చాలా చక్కగా ఉదయాన్నే మంచి ఆర్గ్యుమెంట్ వినిపించారు వినేశ్వర రెడ్డి గారు. చాలా లాజికల్ గా వినిపించారన్న అనుకుంటున్నారు కానీ ఒక లాజికల్ పాయింట్ అసలు కావాలని స్కిప్ చేశారో లేకపోతే ఎందుకు స్కిప్ చేశారో నాకైతే తెలియదు. పేరు నాని గారి ప్రెస్ మీట్ గమనించండి. ఇప్పుడే మనం విజువల్స్ చూసాం. దాంట్లో ఆయన ఏమన్నారు? వాళ్ళని మార్చండి, వీళ్ళని మార్చండి అని కంప్లైంట్ ఇవ్వడం వరకు పరిమితం అయితే అది కేవలం రాజకీయ కోణమో లేకపోతే వాళ్ళంటే భయమో లేకపోతే వాళ్ళంటే బయాస్డ్ గా ఉంటారోనని మనం అనుకోవచ్చు. కానీ ఎవళ్ళని నియమించాలి, వాళ్ళ పేరు సిఫార్సు చేసే అధికారం ఒకవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలు అయినప్పటికీ, భారతదేశాన్ని పరిపాలిస్తున్నది బీజేపీ అయినప్పటికీ, ఎలక్షన్ కమిషన్ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పినట్టు వినాలనే ఏదైతే ఆలోచన ఉందో ఇది పారదర్శకతకి ఖచ్చితంగా ఏమన్నా అర్హత ఉండే కేసా? ముఖ్యంగా ఓయిషి పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అధ్యక్షురాలు, చంద్రబాబు నాయుడు గారు వదిన. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జోబిలో భారతీయ జనతా పార్టీని పెట్టారు. బీజేపీ అంటే బాబు జోబిలో పార్టీ, మరి బాబు జనతా పార్టీ, బాబు జోబిలో పురంధేశ్వరి కింద ఆంధ్రప్రదేశ్ లో నవ్వులాంటికి మాట్లాడుకుంటున్నాం సార్. అన్ని దగ్గర అంతా తెలుగుదేశం నాయకులే. బి టీమ్ ఆఫ్ తెలుగుదేశం, సి టీం వచ్చి పవన్ కళ్యాణ్, లేదంటే ఒకరు బి అయితే ఒకరు సి. మాకేం సంబంధం లేదు ఆ విషయంలో. వాళ్ళు ఎవరు ఏబిసిలు ఇలా పెట్టుకున్నా మాకు అబ్జెక్షన్ లేదు. కానీ ఒక భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు ఎవరిని మార్చాలి, ఎందుకు మార్చాలని రాస్తే సహేతుకం కావచ్చేమో, వాళ్ళకి భయాలు ఉండొచ్చేమో. కానీ ఎవరిని నియమించాలి, అది ఎవరి ఇంట్రెస్ట్ కోసం నియమించాలి? చంద్రబాబు కోసం నియమించాలనా, తాను పోటీ చేసే అరకొర సీట్ల కోసం నియమించాలనా? ఏంటి బయాస్డ్ ఇంట్రెస్ట్? ఇక్కడే ఉంది అసలైన బయాస్డ్నెస్. ముఖ్యంగా బాబు కోసం చేస్తున్న సేవ ఆమె తెలుగుదేశం పార్టీ కోసం తరిస్తుందే కానీ బీజేపీని ఉద్ధరించడానికి కాదు. బీజేపీ అనే జెండాని అడ్డం పెట్టుకుని తెలుగుదేశంకి సేవలు అందిస్తున్నామే. ఇది తప్పు కదా అంటారు నేను. ఇది ప్రజాస్వామ్యం. ఎలక్షన్ కమిషన్ మీద నియంత్రణ కోరుకుంటున్నామే. అంటే కేంద్ర భారతీయ జనతా పార్టీ నేతగా ఉండి టీడీపీకి సేవ చేస్తున్నారనో, టీడీపీకి సహకరిస్తున్నారంటే అది భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది. ఎలా చూసుకుంటుంది సార్? మేము ప్రజల్లో ఉన్నాం, మేము కూడా రూలింగ్ పక్షంగా ఉన్నాం. ఎవరు ఏం చేసినప్పటికీ రూల్స్ కి వ్యతిరేకంగా పోతే మాట్లాడే హక్కు మాకుంది. తెలుగుదేశంకి సేవ చేస్తుంటారో లేకపోతే అండమాన్ లో సపోర్ట్ చేస్తుంటారో మాకు సంబంధం లేదు. తెలుగుదేశం బీజేపీకి అక్కడ మొత్తుంది కాబట్టి కోట్ చేశా. కానీ నేను అనేది ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన అంశంలో ఎవరినైనా మార్చాలి, మాకు భయాలు ఉన్నాయి, ఆందోళన ఉందని చెప్పి అనుకున్నప్పుడు ఎవరిని నియమించాలో చెప్పే అధికారం
అందుకే ఆయన సిగ్గు ఎగ్గు లేకుండా అన్నారు. Right, right. ఒక మహిళ గురించి మేము ఇప్పుడు అలా మాట్లాడాం, Hmm. మాకు విచక్షణ ఉంది, కానీ ఇది మీ చేతిలోకి పడక అందుకని అలా మాట్లాడాల్సి వచ్చింది. ఓకే Who issued to Commission Election Commission? ఓకే What rights he is having? Okay. They may have central power. ఓకే కానీ ఈసీని దబాయించి ఈ విధంగా పనిచేస్తున్నారంటే Okay. అన్ని రాష్ట్రాల్లో ఇదే విధంగా చేస్తున్నారా? అంటే ఆమెకి ఏమి ఎంటిటీ లేదు, ఎక్కడ అధికారుల బదిలీలపై ఫిర్యాదు సార్, చేయొచ్చు, కానీ ఎవరిని నియమించాలనే దానిపై ఎంటిటీ లేదని మీరు అంటున్నారు. మరి మీకు ఈసీకి మీరు ఒకసారి ఫిర్యాదు చేయొచ్చు కదా. మళ్ళా రీసెంట్ చేయండి. సతీష్ గారు ఇందాక పేరు నాని గారు చూపించిన లిస్ట్ లో ఆమె రాసిన లెటర్ సంబంధించిన విజువల్స్ మీరే టెలికాస్ట్ చేశారు. అవును దాంట్లో ఒక లిస్ట్ ఆఫ్ వాళ్ళ పైన కోట్ చేసిన వాళ్ళని తీసివేయమని, మార్చమని, కింద ఇంకొక లిస్ట్ సబ్మిట్ చేస్తూ ఆ పేర్లను కూడా మెన్షన్ చేయడం దుర్మార్గం, అనైతికం, రైట్ రైట్ అరాచకం. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టను వాడుకుంటున్నారు. రైట్ రైట్ సయ్యద్ రఫీ గారు ఏపీ బీజేపీని బాబు జనతా పార్టీగా పురంధరేశ్వరి మార్చేశారు. అటు టీడీపీ మొత్తం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఈ కూటమంతా కుట్రల పని అధికారుల బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రధాన ఆరోపణ. రెండోది, బదిలీలపై ఫిర్యాదు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఈ అధికారులను నియమించండి అని చెప్పే అధికారం పురంధరేశ్వరికి ఆమెకు కానీ ఏ ఎంటిటీతో ఉందన్నది రవిచంద్ర రెడ్డి గారు అడుగుతుంది. నమస్కారం సార్. నమస్తే రఫీ గారు. రెడ్డి గారికి అలాగే రవిచంద్రారెడ్డి గారికి, 10 టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు వినీషా రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు, దేశంలో జరిగినటువంటి అంశాలు చెప్పారు. ఇప్పుడు నేనేమంటానంటే, మేము కూడా కంప్లైంట్స్ ఇచ్చాం. మేము కంప్లైంట్స్ ఇచ్చిన దాని మీదే చాలా మంది అధికారుల్ని మార్చారు, ఇంకా ఇస్తాం. సిఎస్ జవహర్ రెడ్డి దగ్గర నుంచి అలాగే రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దగ్గర నుంచి 400 మంది ఆఫీసర్లు మార్చాలని చెప్పి మేము మొత్తం కూడా వివరాలు సేకరిస్తున్నాం. అంటే ఎస్పీలు, డిఎస్పీలు, ఎంఆర్ఓలు ఎవరెవరైతే వైసీపీ జెండాలు కప్పుకొని పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మార్చాలని చెప్పి అడుగుతాం. ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలో వాళ్ళు మమ్మల్ని ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారో, వైసీపీ వాళ్ళకి ఏ రకంగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో చెప్తాం. మొన్న పురంధరేశ్వరి గారు రాసిన లెటర్లో రాజేంద్ర రెడ్డి గారు సీక్రెట్ నిధులు ఏ రకంగా మింగేశాడో కూడా ఆమె రాసింది, ఆధారాలతో పాటు రాసింది. ఏ అధికారి ఎప్పుడు ఏ రకంగా వైసీపీకి అనుకూలంగా పనిచేశాడు అనేది కూడా రాసింది. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది సిఈసి. ఆమె చెప్పింది తప్పేముంది? ఈ అధికారులు ఎటువంటి ఆరోపణలు లేని వాళ్ళు, నిష్పక్షపాతంగా పనిచేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు నియమించండి అని చెప్పి సలహా ఇచ్చింది. ఎందుకు ఇవ్వకూడదు? సిఎస్సి నిర్ణయం తీసుకుంటుంది, ఆమె ఇచ్చిన సలహానే తీసుకోవాలనేం లేదు కదా. వాళ్ళకు ఒక సలహా ఇచ్చింది, సలహా ఇచ్చే అధికారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఆమెకు లేదా? సలహాలు ఇవ్వకూడదా? ఫలానా ఆఫీసర్ చాలా మంచివాడు, నిష్పక్షపాతంగా ఉంటాడు, అతన్ని నియమించండి అన్నది వాళ్ళు పరిశీలన చేసుకుంటారు. రాష్ట్రంలో యంత్రాంగం ఉంది కదా, ఆ రాష్ట్ర యంత్రాంగం ఆమె చెప్పినటువంటి పేర్లలో మంచోళ్ళు అయితే పెడుతుంది, లేకపోతే పెట్టదు. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళు పెట్టండి, వాళ్ళు పెట్టండి అని చెప్పి రాసినటువంటి ఇది లేదా? అసలు రాయటమే తప్పని చెప్పి మాట్లాడాడు పేరు నాని గారు. అలాగే ఒక్కో మాట మీకు అడుగుతున్నా రఫీ గారు మీకు అడుగుతున్నా. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఏ విధంగా ఉన్నా, టీడీపీ ఆరోపణలు ఏ విధంగా ఉన్నా, ఖచ్చితంగా ఎన్నికల వేళ ప్రతిపక్షాలు కొందరు అధికారుల తీరుపైన, వాళ్ళు వ్యవహరించిన తీరుపైన ఫిర్యాదులు చేస్తుంటే ఈసీ చర్యలు తీసుకోవటం అనేది కామన్ గా జరుగుతుంది. అలాగే మనం చూస్తున్నాం, ఒక ఆంధ్రప్రదేశ్లో చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తుందంటే, ఒకటి అధికారుల బదిలీపై ఫిర్యాదు ఇవ్వడం ఒక ఎత్తైతే, వీళ్ళే పెట్టాలని ఎంటిటీ పురంధరేశ్వరి ఆమెకి ఎక్కడ ఉందన్నది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటి. రెండోది, ఎప్పుడైనా సార్ మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నాను, ఎప్పుడైనా కనుక అధికారులకు సంబంధించి కంప్లైంట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ప్రాథమికంగా కొంత విచారించో లేదంటే కొన్ని చర్యల ద్వారా ఈసీ చర్యలు తీసుకుంటుంది. కొన్నిసార్లు మళ్ళీ వాటిని రివోకేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ ఎవరిని వేయాలన్న దానిపైన అదే ఈసీ మళ్ళీ రాష్ట్ర సిఎస్కు మళ్ళీ అడుగుతుంది. అంటే మీరు ఒక జిల్లా కలెక్టర్ని తొలగించినప్పుడు అక్కడకు అర్హత కలిగిన ఒక 3 అధికారుల పేర్లు పంపించండి అని పంపించిన తర్వాత అప్పుడు ఈసీ ఒక అధికారిని టిక్ చేయడం అనేది కామన్గా జరిగేది. కానీ ఈ అధికారులను వేయండి అని అనటం ఎంతవరకు కరెక్ట్ అన్నదే ఇప్పుడు తెర ముందుకు వస్తున్న అంశం, ఈ పార్టీల మధ్య చర్చకు దారితీస్తున్న అంశం. ఇప్పుడు మేము ఎన్నికల క్షేత్రంలో ఉన్నాము. అవును, మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా వైసీపీ
ఆఫీసర్ల వ్యవస్థ కింద మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జవహర్ రెడ్డి ఉన్నాడు, అతను కూడా వైసీపీ కోసమే పనిచేస్తున్నాడు. పెన్షన్ల విషయంలో ఎంత ఫెయిల్యూర్ అయ్యాడో చూసాం కదా. అలాగే రాజేంద్ర రెడ్డి ఉన్నాడు, 15వ వాడు అతను సీనియారిటీలో, అతన్ని తీసుకొచ్చి ఇన్ఛార్జ్ డీజీపీగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాడు. వాళ్ళందరూ కూడా కింద ఫిర్యాదు చేయకూడదని ఎవరు అనటం లేదు. నేనైనా మీరైనా ఎవరైనా ఈసీకి ఫిర్యాదు చేయొచ్చు. వీళ్ళని నియమించండి అనే అర్హత చెప్తున్నాను సార్, దానికే వస్తున్నా. మేము కొన్ని పేర్లు ఇస్తున్నాం, మేము పరిశీలించి అన్నాం. ఓకే, మేము ఇవ్వడంతోనే పెట్టేస్తారా? ఓకే, మీకు ఒక సలహా ఇస్తాం, వీళ్ళు రవిచంద్రారెడ్డి గారు పనిచేస్తారు. రవిచంద్రారెడ్డి గారు, రఫీ గారు మీ పాయింట్ రైట్ చేస్తున్నాను. రఫీ గారు మీ పాయింట్ మంచి పాయింట్ రైట్ చేస్తారు. రఫీ గారు సార్ మీరు మధ్యలో సార్ ఇందాక మాట్లాడారు గురించి చెప్పలేకపోయాను. ఇందాక ఆరోపణలకి మాట్లాడు, ఒక నిమిషం చెప్పండి రఫీ గారు మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీ అని చెప్పి ఇంకో పార్టీ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షాతో అలాగే ప్రధానమంత్రి మోడీతో బాగా సన్నిహితం ఉంది కదా, ఒక ఉత్తర్వు రాయమనండి. ఇక్కడ మీ పార్టీ ఇక్కడ బాబు జనతా పార్టీ కింద మారిపోయింది అని చెప్పి ఉత్తర్వు రాయమనండి. రాస్తే వాళ్ళు ఏం జవాబు చెప్తారు? భారతీయ జనతా పార్టీ మీరు కలిసి కూటమిగా ఏర్పడ్డారు, ఇప్పటికీ మోడీ అమిత్ షా జగన్ కే సన్నిహితంగా ఉన్నారని ఒప్పుకుంటున్నారా? అలా కాదు, కూటమిగా ఏర్పడటం ఒక మాట అయితే, ఇక్కడ మీ పార్టీ బాబు జనతా పార్టీ కింద మారిపోయింది, చంద్రబాబు చెప్పినట్టే పనిచేస్తున్నా అని చెప్పి చెప్పమనండి కేంద్ర పెద్దలకి. అడుగుతా, ఆ ధైర్యం లేదు. పేరు నానితో ఎవరితోనో మాట్లాడిస్తారు. మోడీకి అమిత్ షాతో మాట్లాడి చెప్పండి, ఉత్తర్వు రాయమని చెప్పండి. ఓకే, అడుగుతా, అది కూడా అడుగుతా. రవిచంద్రారెడ్డి గారు, ఇప్పుడు మేము కొందరు అధికారుల మీద మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి మేము ఈసీకి ఫిర్యాదు చేస్తాం ప్రతిపక్ష పార్టీలుగా. అలాగే ఎవరిని వెయ్యాలన్న దానిపైన వీళ్ళని పరిశీలన చేయమని అడుగుతాం, కానీ వాళ్ళనే వెయ్యాలి అని మేము చెప్పగలమా? రెండోది, పరిశీలించకుండా ఈసీ అలాంటి అధికారులను నియమిస్తుందా? ఇది రఫీ గారు రేట్ చేసింది. సార్ ఇప్పుడు ఎలా ఉందంటే, క్రికెట్ ఆటలో ఎంపైర్ ఉంటే నిజంగా అవ్వద్దట్ అని అడిగే అవకాశం ఉందే కానీ ఎల్బీగా పరిశీలించండి, కాకపోతే ఏదో ఒక రకంగా అవుట్ ఇవ్వండి అనే రకరకాల సూచనలు వాళ్ళు చేయకూడదు సార్. ఇది మామూలుగా చట్ట వ్యతిరేకమే కాకుండా అనైతికం, పూర్తిగా అరాచకం. అంటే ఎలక్షన్ కమిషన్ ని ఇండైరెక్ట్ గా థ్రెటన్ చేస్తుంది. కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో నా మాట వినాలంటే ఖచ్చితంగా వినాల్సిందే, ఇది గైడ్ లైన్. అంటే ఇది కూడా వాళ్ళు పోటీ చేసేది అరకొర సీట్లు గెలిచేది ఒకటి లేదనుకోండి, అది వేరే విషయం. కానీ బాబు సేవలో తరిస్తున్న ఆమె అనైతికమైన ఆ చర్యని రఫీ గారు ఎంత గొప్పగా సమర్థిస్తున్నారో చూడండి. పరిశీలించమని అడిగారంట. మిమ్మల్ని ఎవరు అడిగారు? సలహా అడిగారా? ఎలక్షన్ కమిషన్ సలహా అడిగిందా? కొన్ని పేర్లు సూచించమని అడిగిందా? గతంలో మేము కంప్లైంట్ చేసినప్పుడు మేము ఏ రోజన్నా మేము 10 పేర్లు ఇచ్చి వాటిలో నుంచే వేయమని అడిగామా? అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆ బ్యాచ్ ఏదైతే ఉందో కే బ్యాచ్, ఆ కే బ్యాచ్ నుంచే ఎంచుకున్న వాళ్ళ పేర్లు సబ్మిట్ చేశామా? లేదు కదా. మేము మాకు భయాందోళనలు ఉన్నాయన్నప్పుడు వీళ్ళని మార్చమని రిక్వెస్ట్ చేశాం. యూ కెన్ ఆల్సో ప్రొసీడ్ లైక్ దట్. అది బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర పార్టీ కావచ్చు. రేపు వాళ్ళని మార్చినప్పుడు వాళ్ళ మీద మాకు ఆందోళన ఉన్నా, వాళ్ళ మీద మాకు అనుమానాలు ఉన్నా, అగైన్ వీఆర్ గోయింగ్ టు ప్రొటెస్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఎ లెటర్ టు ఎలక్షన్ కమిషన్ టు గెట్ ఇంపార్షియల్ గా ఉండాలని మేము కోరడం తప్పలేదు. కానీ ఎవరు నియమించాలో ఎవరు అడగకపోయిన సూచనల పేరుతో ఏదైతే పేర్లు రెఫర్ చేస్తున్నారో దీంట్లోనే అసలు కుట్రకోణం దాగుంది. పేర్లు సిఫార్సు చేసేది కూడా చంద్రబాబు ఇచ్చిన పేర్లు పురంధేశ్వరి గారు సబ్మిట్ చేస్తున్నారు. ఇదంతా పెయిడ్ బ్యాచ్ సార్, ఇదంతా పెయిడ్ బ్యాచ్. మొత్తం ఒకే సామాజిక వర్గంతో ఆడుతున్న వివిధ రాజకీయ పార్టీల దొంగాట ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. దొంగాట కూటమి పేరుతో ఈ దొంగాట ఏదైతే ఉందో 38 రోజుల్లో పోలింగ్ అయిపోతుంది. చిత్తుగా ఓటిస్తాం. ఇలాంటి కుట్రలన్నింటినీ కూడా ఛేదిస్తాం. ఓకే, వినీశ్వర్ రెడ్డి గారు, దీని వెనక పెద్ద కుట్ర జరుగుతోంది. బదిలీలపై కంప్లైంట్ చేయొచ్చు, కానీ వీళ్ళే నియమించాలని సలహా ఇచ్చే అధికారం ఎవరికి ఉంది? దానినే మేము రాజకీయం అంటున్నాము, దాని వెనక కుట్ర జరిగింది అంటున్నారు రవిచంద్రారెడ్డి గారు. సతీష్ గారు, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థలు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కోర్టులు కావచ్చు, ఇప్పటికీ కూడా చాలా పటిష్టంగా ఉండడం వల్లనే మన భారతదేశంలో
స్వామ్యం నడుస్తోందండి. మాటి మాటికి ఇట్లాంటి మాటలు చెప్పి ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని రాజకీయ నాయకులు ఎందుకండి ఇంత ఉలిక్కి పడతారు ఏమన్నా జరిగినప్పుడు? ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీకి సంబంధించిన నేత ఎవరికన్నా ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాయొచ్చు. ఇప్పుడు మేడం గారు అందులో వాళ్ళ పేర్లు పెట్టారు అనుకోండి, దానికి ఎలక్షన్ కమిషన్ ఏం రిప్లై ఇస్తుందో సతీష్ గారు నేను చాలా ఓపికగా విన్నాను. ఏం రిప్లై ఇస్తారో we will wait and see. ఒక 2 రోజుల్లో తెలుస్తుంది కదా మనకి. ఎలక్షన్ కమిషన్ చెప్తుందేమో, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందో రిజల్ట్ వెయిట్ చేసి చూద్దాము. అధికారులపై చర్యలు తీసుకోండి అని అడిగే అధికారం ఎప్పుడు కూడా, కానీ ఈ అధికారులను నియమించండి అని సలహా ఇచ్చే అధికారం ఎక్కడ ఉంది? అదే కాదు ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ కమిషన్ చెప్తుందా? వి విల్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు అలా ఏమి బెదిరింపు? అయ్యో ఎలక్షన్ కమిషన్ బెదిరింపు అయితే అస్సాంలో ఎందుకు మారుస్తుంది? మేము అధికారంలో ఉన్న యూపీలో ఎందుకు మారుస్తుంది? బీహార్ లో ఎందుకు మారుస్తుంది? ఇటువంటి వ్యాఖ్యలు తప్పు. నెక్స్ట్ పాయింట్, వీళ్ళు ఎటువంటి లేఖలు రాశారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద అలిగేషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇక్కడ కరప్షన్ చేశారు, ఆయన మీద చర్యలు తీసుకోండి అని రాశారు. ఎక్కడన్నా భారతదేశంలో ఎవరన్నా రాశారా అండి? ఒక చీఫ్ జస్టిస్ మీద ఇక్కడ ఆయన కరప్షన్ చేశారు, ఆయన తీసేయండి అని వాళ్ళు రాశారు. దానికి ఆ రోజు మేము ఏమన్నా అన్నామా? రిప్లై వచ్చింది కదా జడ్జిల నుంచి, అయ్యో అట్లా ఏం ఉండదండి, మేము ఎంక్వైరీ చేస్తామని. సో లెట్ దెమ్ వెయిట్ అండ్ సీ. ఒక 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసి చూడమనండి. రవిచంద్ర రెడ్డి గారు మీరేదో అనుబంధ ప్రశ్న వేయాలనుకుంటున్నారు వినేశ్వర్ రెడ్డి గారు. సార్ ఇప్పుడు మేడం గారు తెలివిగా ఇంకొక మ్యాటర్ ని తీసుకొచ్చి ఈ మ్యాటర్ లో కలిపి ఇది ఇలా చేయొచ్చా, ఇది ఇలా చేస్తే తప్పేముందన్న విధంగా ఏదైతే కవరప్ ఏదైతే ఆడుతున్నారో ఇది కవరప్ దాకా మాకు కావాల్సింది. ఇప్పుడు ఆయన చెప్పారు వివిధ రాష్ట్రాల్లో కూడా అనేక మంది మార్చమని లెటర్లు ఇచ్చిన మాట వాస్తవం. 100% అన్ని రాష్ట్రాల్లో ఇది జరిగే ప్రక్రియ. ఎలక్షన్ కమిషన్ ముందు ఎవరు దాన్ని తప్పుపట్టరు. వీ ఛాలెంజ్ ఎక్సెప్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రంలో అయినా మీరు మార్చమని ఇచ్చిన లిస్టులు ఏవైనా ఉంటే దాంట్లో ఈ విధంగా పేర్లు ఇచ్చి వీళ్ళ నుంచి తీసుకోమని చెప్పిన ఒక్క లెటర్ చూపిస్తే వీ ఛాలెంజ్. ఓకే, కానీ ఒక్క పురంధేశ్వరి గారికి ఈ ఐడియా వచ్చిందంటే తప్పు. ఇది భారతదేశాన్ని మొత్తం ఏమార్చగలిగే కుటిల ప్రయత్నాలు చేసే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు యొక్క డైరెక్షన్ లో ఎల్లో మీడియా సిండికేట్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఇచ్చిన పేర్లవి. ఓకే, లెటర్ ఆమెది, స్క్రిప్ట్ చంద్రబాబుది, ఎల్లో మీడియాది, వాళ్ళకు అనుబంధమైన అధికారుల పేర్లో కనీసం ఒక 10-8 సబ్మిట్ చేస్తే రవిచంద్ర రెడ్డి గారు కాబట్టి మనకు ఫేవరిజం జరగాలంటే రవిచంద్ర రెడ్డి గారు ఓకే, పురంధరేశ్వరి ఆ విధంగా ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు. ఇది ఒక రకమైన ఒకవేళ అభ్యంతరం ఉంటే ఈసీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది కదా, అలా చేయకూడదు. మీరు ఫిర్యాదు చేస్తారు. 2 రోజులు వెయిట్ చేయొచ్చు కదా, వీళ్ళే రాయమని చెప్పండి ఇంకొక లేఖ. ఈసీ స్వేచ్ఛగా ఉందా చెప్పండి సార్. ఈసీ స్వేచ్ఛగా ఉంటే ఆ నిమ్మగడ్డ రమేష్, ఆ తమ్మగడ్డ రమేష్ ఎవరైతే ఉన్నారో ఇచ్చిన దానిలో 31 మంది చనిపోయారు వృద్ధులు. ఎందుకు దే ఆర్ నాట్ టేకింగ్ దట్? అంటే వాలంటీర్లు మాత్రమే, వాలంటీర్లు సస్పెన్స్ లో పెట్టారు, సైలెంట్ చేశారు. 31 మంది ఎన్నెలు చచ్చిపోయారు. దాన్ని ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకుందా? మనుషులు రాలిపోతున్నారు, పెట్రోల్ రాలిపోయినట్టు. అంటే రైట్, అడుగుదాం, అది కూడా అడుగుదాం. ఒక్క నిమిషం సార్, స్వచ్ఛందంగా ఎక్కడ ఉంది సార్ ఈసీ? కంప్లీట్లీ బయాస్డ్. కూటమి కోరుకున్నారు వాళ్ళు, కూటమి కోరుకున్నది అందుకు. రఫీ గారు ఒక్క నిమిషం, రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సార్. రఫీ గారు, అంటే ఈ కూటమి కట్టుకున్నదే ఎందుకు? భారతీయ జనతా పార్టీ అండదండలతో ఇంకా ఈసీ ఎక్కడ స్వేచ్ఛగా వ్యవహరిస్తోంది? పురంధరేశ్వరి ఆమె ఇచ్చింది సలహాలాగా లేదు, బెదిరింపులాగా ఉంది. ఇది రవిచంద్ర రెడ్డి గారి కామెంట్. నుంచి మాట్లాడుతూనే ఉన్నారు కదా, రఫీ గారు మాట్లాడండి. డిబేట్ కదా ఇది, 1-to-1 కాదు కదా, మాట్లాడండి. మాట్లాడినేవ్వండి. ఇప్పుడు రాష్ట్రంలో ఆయన కే బ్యాచ్ అన్నాడు, ఇవాళ రాష్ట్రంలో 6 బ్యాచ్ ఉంది. 6 బ్యాచ్ చేస్తుంది ఇవన్నీ కూడా అరాచకాలు. ఈ 6 బ్యాచ్ వ్యవహారాలన్నీ కూడా ఈసీకి చెప్పాం. ఇవాళ నిష్పక్షపాతంగా పనిచేసే ఆఫీసర్ల పేర్లు చెప్తే తప్పే ఉంది. ఈసీ తీసుకుంటే తీసుకోకపోతే తీసుకోదు. తీసుకుంటే
తీసుకుంటే తీసుకుంటది, తీసుకోకపోతే తీసుకోదు. మీరు సబ్మిట్ ఈసీ- చేయకూడదు. ఏ- You cannot ఏమన్నా support- మాట్లాడండి. రవిచంద్ర రెడ్డి గారు. మీరు మాట్లాడేటప్పుడు రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. రవిచంద్ర రెడ్డి గారు రఫీ గారు మాట్లాడుతుంటే ఛాన్స్ ఇస్తాను దయచేసి. ఇలా రఫీ గారు కంటిన్యూ చేయండి. ఆగారు రవిచంద్ర రెడ్డి గారు ఆగారు, మీరు కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. రవిచంద్రారెడ్డిని తీసుకుని 1-to-1 పెట్టబోయారా? మాట్లాడండి రఫీ ఎందుకు గారు. మమ్మల్ని పిలుస్తారు ఎందుకు? రఫీ గారు మాట్లాడండి. ఆగారు రవిచంద్ర రెడ్డి. ఈసీకి సలహా ఇచ్చిందామా? ఈసీకి సలహా ఇస్తే ఈసీ ఎవరు అడిగారు? తీసుకుంటుందో తీసుకోదు. ఎవరు అడిగారు? తీసుకోకపోతే ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. తీసుకుందనుకోండి ఆయన పరిశీలన చేస్తారు. 3 ఆఫీసర్లు పెడతారు, అందులో అతను కూడా ఉన్నాడంటే మంచి రిపోర్ట్ వస్తుంది. అసలు మేము చెప్పేది జవహర్ రెడ్డిని రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చాలని కదా మేము చెప్పేది. వాళ్ళిద్దరి డైరెక్షన్ లోనే కదా మొత్తం ఆరుగాచి ఈ రాష్ట్రంలో మొత్తం ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తుంది. వాళ్ళు ఇవాళ 6 చనిపోతే 31 మంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఇవాళ పెన్షన్లు ఇవ్వడంలో టోటల్ గా విఫలం అయ్యాడు. కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే ఒక్కొక్క ఎంప్లాయీ 40 మందికి ఇవ్వచ్చు. 6 లక్షల మంది ఎంప్లాయీస్ ని లిస్ట్ ఇచ్చాం. కాకుండా మంచాల్లో ఎండల్లో మోసుకొని రమ్మని చెప్పి డైరెక్షన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు ఎవరైతే వాలంటీర్ దూరంగా పెట్టారో వాళ్ళందరినీ కూడా ఎండల్లో తిప్పి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళకపోతే మీకు పెన్షన్ రాదని చెప్పి అబద్ధాలు ప్రచారం చేయించి వాడు చావుకు గురయ్యాడు. ఆ రోజున తండ్రి శవం పెట్టుకొని 14 ఎన్నికలకు వచ్చాడు. బాబాయిని చెప్పి వృద్ధులు శవాలు పెట్టి రాజకీయం చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఈ శవ రాజకీయాలందరూ కూడా ప్రజలకు తెలుసు. 3వ తారీఖే పెన్షన్లు వస్తాయని చెప్పి 25వ తారీఖు చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎవరైతే వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారో వాలంటీర్లు వాళ్ళని పెట్టొద్దన్నప్పుడు జవహర్ రెడ్డి ఏం చేయాలో కలెక్టర్ తో మాట్లాడి కూర్చోవటం కాదు, ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి పంచాయతీరాజ్, రెవెన్యూ, అనేక డిపార్ట్మెంట్ 6 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 6 లక్షల మంది ఎంప్లాయీస్ తో ఇంటింటికి పెన్షన్లు పంపించవచ్చు. పంపించకుండా నీరు కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడ్డాడు. తక్షణం జవహర్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే దీంట్లో ఈ చావు కారణం జవహర్ రెడ్డి. ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నాడో అతన్ని సస్పెండ్ చేయకపోతే రవిచంద్ర రెడ్డి గారు మేము సిఎస్ జవహర్ రెడ్డి మీద అలాగే డీజీపీ మీద వీళ్ళ మీద కూడా మేము కంప్లైంట్ చేయబోతున్నాము. ఈ వాలంటీర్లు పెన్షన్ పంపిణీకి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయలేదు, ఇంకా చాలా అధికారుల మీద మేము ఫిర్యాదులు చేయబోతున్నాము, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వీ హావ్ రైట్ అంటున్నారు రఫీ గారు. ఏ గ్రామ సచివాలయం దగ్గరికైనా ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గాని, ఆ కమ్మగడ్డ రమేష్ గాని, బాలకృష్ణ గాని, లేకపోతే పవన్ కళ్యాణ్ గాని వచ్చి వాళ్ళు పెన్షన్లు తీసుకొని ఎండలో ఏదైతే పడిగాపులు పడుతున్నారో, ఏమవ్వా బాగున్నావా, ఏం కాస్త బాగున్నావు అని అడగమనండి. పాస్ చెప్పులతో కొడతారు వాళ్ళని. వాళ్ళ చేతులు చెప్పులు కానీ దొరకకపోతే రాళ్లతో కొడతారు. ఇప్పుడు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని రఫీ గారు సార్ గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు చేసింది కూడా రాష్ట్రంలో 15,000 ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతాం అని చెప్పి రఫీ గారు ఒక్క నిమిషం పట్టుకొని ఉన్నారు. రఫీ గారు ఒక్క నిమిషం. మరి రవిచంద్ర రెడ్డి గారు దీనిపైన మీరు ఏం అభ్యంతరం వ్యక్తం చేయబోతున్నారా? ఏమైనా మళ్ళీ ఈసీకి ఫిర్యాదు ఇవ్వబోతున్నారా? మీరు కూడా ఒక రాజకీయ పార్టీ కదా. ఖచ్చితంగా ఇస్తాం. ఆమె సూచించిన పేరులో ఏ ఒక్క పేరు తీసుకునేదానికి లేదు. ఆమె సూచించిన పేర్లు కాదు అవి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఓకే చేసిన పేర్లు ఆమె సూచన పేరుతో ఇస్తే అవి తీసుకుంటే రవిచంద్ర రెడ్డి గారు మేమంతా కూటమి అందరూ మాట్లాడుకుని ఇస్తాం తప్పేంటని అడుగుతున్నారు. మాట్లాడుకున్నాం అంటున్నారు రఫీ గారు. మేము మాట్లాడుకుని ఇస్తాం తప్పేంటి? కలిపిస్తాం. మేము కొన్ని ఇస్తాం, వాళ్ళు కొన్ని ఇస్తారు, పవన్ కళ్యాణ్ కొన్ని ఇస్తారు. కూటమిలో ఉన్నాం కాబట్టి మేము అందరం మాట్లాడుకుని ఇస్తాము తప్పేంటని అంటున్నారు.
సార్ తప్పేంటని సిగ్గు లేకుండా ఏదైతే చెప్తున్నారో ఇదంతా కూడా వాళ్ళు ఏరుకున్న ఆఫీసర్లు ఏదైతే ఉన్నారో ఆ కమ్మ కులగచ్చితో ఉన్న ఆఫీసర్లు అసలు రెడ్డి కులగచ్చితో రైట్ 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 కమ్మారెడ్డి ప్రస్తావన వచ్చేసారు డిబేట్ లో. మీరు కే బ్యాచ్ ఆర్ బ్యాచ్ అంటారు, మీరేమంటారు పీ బ్యాచ్ అంటారు. పీపుల్స్ ఉన్నారు, రేపొద్దున ప్రజలు డిసైడ్ చేస్తారు. రేపొద్దున పీపుల్ డిసైడ్ ద ఫేట్స్ ఆఫ్ ద పార్టీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారికి బంధువే కాదు తాపేదారులకు ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు తలరాత్రులు పబ్లిక్ మారుస్తారు. పీ బ్యాచ్ ఉందంటాను నేను, ఈ ఆర్ బ్యాచ్ కే బ్యాచ్ ఏంది అసలు ఇది? We believe in that, Satish garu. Yeah. We are believing public. Okay. They are believing manipulation. Okay. They are believing manipulation. Okay. Okay. ఆఫీసర్లు రైట్ రైట్ వైసీపీ ఆఫీసర్లు థ్యాంక్ యూ వినీశ్వర్ రెడ్డి గారు. 400 మందిని మారుస్తాం. ఓకే 400 మందిని మారుస్తాం. వైసీపీ ఓకే ఓకే థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ రఫీ గారు.